విజయవాడలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభ పక్షనేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అలాగే చంద్రబాబు పేరును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు 3 పార్టీల ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. కక్ష సాధింపులకు ఇది సమయం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు చాలా హామీలు ఇచ్చిన విషయాన్ని ఎన్డీఏ కూటమి భేటీలో గుర్తు చేశారు. హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు పవన్. వ్యక్తిగత విమర్శలు, కక్ష సాధింపులకు ఇది సమయం కాదని స్పష్టం చేశారు. చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది వ్యక్తిగత దూషణలకు సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. జేపీకి అమరావతి రాజధాని అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కేంద్ర సహకారం అవసరం ఉందన్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానన్నారు చంద్రబాబు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు. అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం. నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను. అటు అమిత్ షా గారిని, అదే మరి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం. పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు.